వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీన ఏపీఎంసీ ఎన్నికలు జరగనున్నాయని, చరిత్రలో మొదటిసారిగా ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలో జరుగుతాయని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. తమ ప్యానెల్ తరపున మొత్తం 3 మంది సభ్యులు బరిలో నిలుస్తున్నారని, గతంలో తాము తీసుకువచ్చిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకొని వైద్యులు తమను ఆదరించాలని డాక్టర్లు కోరారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల నగారం మోగింది. ఈ క్రమంలో తాడేపల్లిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్యానెల్ ప్రతినిధి డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 9వ తేదీన ఏపీఎంసీ ఎన్నికలు జరుగుతాయని, చరిత్రలో మొదటిసారిగా ఎన్నికలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. తమ ప్యానెల్ తరపున మొత్తం 13 మంది సభ్యులు బరిలో నిలుస్తున్నారని తెలిపారు. ప్రధానంగా వైద్యులు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరో ప్రతినిధి డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 1.35 లక్షల మంది వైద్యులు రిజిస్టర్ అయి ఉండగా ప్రస్తుతం 55,000 మందికి పైగా వైద్యులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని వివరించారు. తమ ప్యానెల్ విజయం సాధిస్తే ఏపీఎంసీకి అత్యున్నత వసతులతో కూడిన సొంత భవనాన్ని నిర్మిస్తామని, వైద్యుల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు మరిన్ని వైద్య సంస్కరణలు చేపడతామని అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్యానెల్ కరపత్రాన్ని అభ్యర్థులు ఆవిష్కరించారు. మొట్టమొదటిసారిగా నేను డాక్టర్ నందకిషోర్, ఐఎంఏ పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ని. సో ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోతున్నాయి. సో ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర విభజన జరిగినాక మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎలక్షన్స్ మెడికల్ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అలానే చూస్తే ప్రతి డాక్టరు మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి అర్హులవుతారు. దీనిలో ఎవరైతే ఎంబీబీఎస్ ఇవన్నీ చేసిన డాక్టర్స్ మాత్రమే ఏపీఎంసీలో మెంబర్స్గా ఉంటారు. సో ఈ ఏపీఎంసీ అనేది మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుంది. ప్రజెంట్ అయితే నామినేటెడ్ బాడీ అలానే ఎక్సెప్షియో మెంబర్స్తో నిర్వహించబడుతుంది. సో మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆన్లైన్ పద్ధతిలో పారదర్శకంగా డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని పరివర్తించే విధంగా ఎలక్షన్స్ నిర్వహించడానికి వారు ముందుకొచ్చారు. ఇక్కడ ఉన్న మిత్రులందరం ఏంటంటే వివిధ అసోసియేషన్ల ద్వారా ప్రెసిడెంట్లు గాను, పాస్ట్ ప్రెసిడెంట్లు గాను వివిధ హోదాల్లో పనిచేసి అందరం కలిసి ఒక డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ అనేది ఫామ్ చేయటం జరిగింది. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరం కలిసి ఈ ఎలక్షన్స్లో పోటీ చేసి డాక్టర్ల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, డాక్టర్లకు ఏదైతే సేవలు అందించాలో, అదేవిధంగా కొత్త రిఫార్మ్స్ ఏ విధంగా చేయాలనే దానికి అందరం కలిసి ఒక ప్యానెల్గా ఫామ్ అయ్యి మా డాక్టర్స్ ముందుకు వెళ్తున్నాం. సో ఇవాళ అందరం కలిసి నామినేషన్ తాడేపల్లిలో ఉన్న ఆఫీస్లో వేయబోతున్నాం. సో ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశం నిర్వహించాం. సో మొట్టమొదటిసారిగా ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ సీనియర్ సభ్యులు, వివిధ సంవత్సరాల తరబడి వాళ్ళ యొక్క విభాగాల్లో బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, అందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు అసోసియేషన్ ద్వారా కానీ వాళ్ళ పర్సనల్గా కానీ చారిటీ, అంతేకాకుండా డాక్టర్స్కి ఎంతో సేవలు అందించారు.